మ్మ్. ఒక్కసారి ఇలా ఊహించుకుందాం. ఒక ప్రత్యేకమైన ఉద్యోగం ఉంది. ఆ ఉద్యోగం చేస్తున్న వారికి జీతాలు ఒక ప్రత్యేకమైన ప్రభుత్వ నిధి నుండి వస్తాయి. ఆ జీతాలను ఎవ్వరూ తగ్గించలేరు. ఆ వినడానికి చాలా బాగుందే. అవును కదా. పైగా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు దేశ ప్రధాని తీసుకున్న నిర్ణయాలను సైతం కొట్టివేయగలవు. ఇక ఆ ఉద్యోగం నుంచి వాళ్ళని తీసేయాలంటే ఒక రకంగా దేవుడు దిగివస్తే తప్ప సాధ్యం కాదు అన్నంత కఠినంగా ఉంటుంది ఆ ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ. వినడానికేదో హాలీవుడ్ సినిమాలో సూపర్ హీరో పాత్రలా అనిపిస్తోంది కదా. కానీ మన దేశంలో నిజంగానే అలాంటి అత్యంత శక్తివంతమైన పదవి ఒకటి ఉంది. అదే భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి. కరెక్ట్. మన ప్రజాస్వామ్య వ్యవస్థకు వాళ్ళొక రకంగా కాపలాదార్లు. కేవలం చట్టాలను అమలు చేయడం మాత్రమే కాదు, మనందరి ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా చూసుకునే బాధ్యత కూడా వాళ్లదే. అవును. అందుకే ఈనాటి మన సమగ్ర పరిశీలనలో భారత రాజ్యాంగంలోని అత్యంత కీలకమైన భాగమంటే భారత సుప్రీంకోర్టు గురించి డీప్ డైవ్ చేయబోతున్నాం. రైట్. మన ముందు రాజ్యాంగంలోనే 5వ భాగంలో ఉన్న ఆర్టికల్స్ 124 నుండి 147 వరకు ఉన్న అంశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు నిర్మాణం, అధికారాలు ఎలా ఉంటాయో తెలిపే పత్రాలివి. అసలు ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, న్యాయమూర్తుల నియామకం చుట్టూ ఇన్ని దశాబ్దాలుగా ఎందుకు అంత వివాదం నడుస్తోంది అనే విషయాలను ఈరోజు విశ్లేషిద్దాం. తప్పకుండా. అలాగే పోటీ పరీక్షల కోణంలో ఎక్కువగా తప్పులు జరిగే కీలకమైన అంశాలేమిటి అన్నది కూడా మాట్లాడుకుందాం. బేసిక్గా ఇది కేవలం కోర్టుల గురించిన చర్చ కాదు, మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ గుండెకాయ ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకునే ప్రయత్నం అన్నమాట. అబ్సల్యూట్లీ. ఈ ప్రయాణాన్ని మనం ఒక చిన్న పోలికతో మొదలుపెడదాం. సాధారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలనగానే అమెరికా, ఆ తర్వాత భారతదేశం గుర్తుకొస్తాయి కదా. అవును. కాని న్యాయ వ్యవస్థ నిర్మాణంలో ఈ రెండు దేశాలకు చాలా పెద్ద తేడా ఉంది. అమెరికాలో చూస్తే డబుల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ ఉంటుంది. అంటే కేంద్ర చట్టాలను అమలు చేయడానికి ఫెడరల్ కోర్టులుంటే, రాష్ట్ర చట్టాలను అమలు చేయడానికి మళ్లీ ఆయా రాష్ట్రాలకు సొంతంగా వేరే కోర్టులుంటాయి. ఓహో, అంటే రెండు వేర్వేరు ట్రాక్ల మీద నడిచే రైలు లాంటిదన్నమాట. ఎగ్జాక్ట్లీ. కాని మన దగ్గర అలా ఉండదు. భారతదేశంలో ఉన్నది సమీకృత న్యాయ వ్యవస్థ, అంటే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక భారీ కార్పొరేట్ సంస్థను ఉదాహరణగా తీసుకోవచ్చు అనుకుంటా. ఒక పెద్ద కంపెనీకి దేశవ్యాప్తంగా ఎన్నో బ్రాంచ్లుంటాయి, కానీ రూల్స్ ఒకటే ఉంటాయి కదా. అవునవును. ఫైనల్ డిసిషన్ అంతా ఆ హెడ్ ఆఫీస్ చేతిలోనే ఉంటుంది. అలాగే మన దేశంలో టాప్లో సుప్రీంకోర్టు ఉంటుంది, దాని కింద రాష్ట్రాల్లో హైకోర్టులు, వాటి కింద జిల్లా కోర్టులు ఉంటాయి. కేంద్ర చట్టాలైనా రాష్ట్ర చట్టాలైనా ఈ ఒకే సిస్టమ్ రెండింటినీ అమలు చేస్తుంది. ఈ అద్భుతమైన నిర్మాణాన్ని మనం 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి తీసుకున్నాం కదా. అవును. మన సుప్రీంకోర్టు జనవరి 28, 1950న లాంఛనంగా ప్రారంభమైంది. అప్పటి వరకు ఉన్న ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా స్థానాన్ని ఇది భర్తీ చేసింది. అంతేకాదు, బ్రిటిష్ కాలం నాటి ప్రివీ కౌన్సిల్ అనే అత్యున్నత అప్పీల్ కోర్టు స్థానాన్ని కూడా తీసుకుని మన దేశంలోనే హయ్యెస్ట్ కోర్టుగా మారింది. ఒక చిన్న డౌట్. దేశ జనాభా పెరిగే కొద్దీ కేసులు కూడా పెరుగుతాయి కదా. సుప్రీంకోర్టు మొదలైన కొత్తలో, అంటే 1950లో, అందులో ఎంతమంది జడ్జీలుండేవారు? అప్పట్లో కేవలం 8 మందే మాత్రమే ఉండేవారు. ఒక ప్రధాన న్యాయమూర్తి, 7 ఇతర జడ్జీలు. అబ్బా, కోట్లాది మంది ప్రజలున్న దేశానికి 8 మందేనా? చాలా తక్కువ కదా. ఆ విషయం రాజ్యాంగ నిర్మాతలకు ముందే తెలుసు. అందుకే కాలక్రమంలో కేసులు పెరిగే కొద్దీ ఈ జడ్జీల సంఖ్యను పెంచే పవర్ను పార్లమెంట్కు ఇచ్చారు. అలా పెంచుతూ వచ్చి 2019 చట్టం ప్రకారం ప్రస్తుతం ఆ సంఖ్య 34కి చేరింది. అంటే ఒక సీజేఐ, 33 ఇతర న్యాయమూర్తులు ఉంటారన్నమాట. ఈ సంఖ్యను పెంచడమనేది ఒక పరిపాలనాపరమైన నిర్ణయం. కానీ ఆ కుర్చీల్లో కూర్చునే జడ్జీలను ఎవరు ఎంపిక చేస్తారు అనేది మాత్రం ఒక పెద్ద డ్రామాకు దారితీసింది కదా. ఖచ్చితంగా. న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారని రాజ్యాంగం చెబుతోంది. కానీ ఇక్కడే ప్రధాన న్యాయమూర్తితో కన్సల్టేషన్ లేదా సంప్రదింపులు జరపాలి అనే రూల్ దగ్గర పెద్ద యుద్ధమే జరిగింది. ఆ యుద్ధాన్నే మనం లీగల్ భాషలో 3 జడ్జెస్ కేసెస్ అని పిలుస్తాం, రైట్? అవును. అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే, రాజ్యాంగంలో సంప్రదింపులు చెయ్యాలి అని రాసి ఉంది. సరే, రాష్ట్రపతి సలహా అడిగాడు. ఆ సలహాను రాష్ట్రపతి ఖచ్చితంగా పాటించాలా వద్దా? సంప్రదింపులంటే జస్ట్ ఒక ఒపీనియన్ తీసుకోవడమా, లేక ఖచ్చితంగా ఒప్పందానికి రావడమా అన్నది మెయిన్ పాయింట్. 1981లో వచ్చిన మొదటి జడ్జెస్ కేసులో చూస్తే సుప్రీంకోర్టు ఒక రకంగా ప్రభుత్వానికి అనుకూలంగానే చెప్పింది కదా.
సంప్రదింపులంటే సమ్మతి కాదు, అంటే కన్కలెన్స్ కాదు, జస్ట్ అభిప్రాయాలు పంచుకోవడం మాత్రమే అని. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రధాన న్యాయమూర్తి సలహా ఇచ్చినా దాన్ని వినాలా వద్దా అనేది ప్రభుత్వం ఇష్టమన్మాట. కానీ ఆ పరిస్థితి ఎక్కువకాలం లేదు. 1993లో వచ్చిన రెండవ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును పూర్తిగా మార్చేసింది. ఏం చెప్పింది? న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడాలంటే సంప్రదింపులు అంటే ఖచ్చితంగా సమ్మతి ఉండాల్సిందే అని తేల్చేసింది. అంటే సీజేఐ ఇచ్చే సలహాను రాష్ట్రపతి ఖచ్చితంగా పాటించాలి. ఓహో, అప్పుడు పవర్ మొత్తం సీజేఐ చేతిలోకి వెళ్ళిపోయిందా? అక్కడ ఒక చిన్న ట్విస్టుంది. సీజేఐ తన ఇష్టమొచ్చినట్టు ఒంటరిగా నిర్ణయం తీసుకోకూడదు. తన ఇద్దరు సీనియర్ సహోద్యోగులతో చర్చించి డెసిషన్ తీసుకోవాలి. ఆ తర్వాత 1998లో మూడవ జడ్జెస్ కేసుతో అసలు సిసలైన కులీజియం వ్యవస్థ పూర్తిస్థాయిలో పుట్టుకొచ్చింది. అంటే ఈ కులీజియంలో ఎంతమందుంటారు? సీజేఐతో పాటు 4 అత్యంత సీనియర్ న్యాయమూర్తులుంటారు. ఈ 5గురిలో ఏ ఇద్దరూ వ్యతిరేకించినా సరే ఆ పేరును ప్రభుత్వానికి సిఫార్సు చెయ్యకూడదని సుప్రీంకోర్టు చాలా గట్టిగా చెప్పింది. ఈ కొలీజియం వ్యవస్థను బయటనుంచి చూసేవారికి ఒక డౌట్ రావడం సహజం. ప్రపంచంలో ఎక్కడైనా ఒక ఖాళీ ఏర్పడితే బయట ఉన్న ఒక సంస్థ నియామకాలు చేపడుతుంది. కానీ ఇక్కడ జడ్జీలే ఎన్నుకుంటున్నారు. ఇదొక క్లోజ్డ్ క్లబ్ లాగా లేదా? అవును, అదొక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లాగా తయారైంది. అందుకే దీన్ని మార్చాలని ప్రభుత్వం 2014లో 99వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్జేఏసీ అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ను తీసుకువచ్చింది. ఇందులో ప్రభుత్వానికి కూడా ఒక రోల్ ఉండేలా ప్లాన్ చేశారు. కానీ ఈ మార్పును సుప్రీంకోర్టు ఏమాత్రం ఒప్పుకోలేదు కదా. 2015లో వచ్చిన 4వ జడ్జెస్ కేసులో ఆ రాజ్యాంగ సవరణను ఏకంగా రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది. ఇక్కడ సామాన్యులు కనిపించేదేంటంటే కోర్టులు తమ పవర్ను వదులుకోవడానికి ఇష్టపడట్లేదని. ఆ వాదనలో లాజిక్ ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు ఎందుకు అంత కఠినంగా ప్రవర్తించిందో తెలియాలంటే మనం 1970ల నాటి హిస్టరీ చూడాలి. ఆ రోజుల్లో న్యాయ వ్యవస్థపై రాజకీయ జోక్యం చాలా ఎక్కువగా ఉండేది. సీనియారిటీని పక్కన పెట్టిన ఇన్సిడెంట్స్ గురించి చెప్తున్నారా? ఎగ్జాక్ట్లీ. సాధారణంగా అత్యంత సీనియర్ జడ్జిని సీజేఐ చేయడం ఆనవాయితీ. కాని 1973లో ప్రభుత్వం 3 సీనియర్ జడ్జీలను కాదని జస్టిస్ ఏఎన్ రే గారిని నియమించింది. మళ్ళీ 1977లో కూడా జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా గారిని కాదని జస్టిస్ ఎంయు బేగ్ గారిని సీజేఐ చేశారు. అంటే ప్రభుత్వం తమకు అనుకూలమైన కమిటెడ్ జ్యుడిషియరీని తయారు చేసుకోవాలని చూస్తోందనే భయం మొదలైందనమాట. అవును, ఆ భయమే ఆ తర్వాత కొలీజియం వ్యవస్థకు పునాది వేసింది. రాజకీయ నాయకుల చేతిలో నియామకాల పవరుంటే తమకు వ్యతిరేకంగా తీర్పిచ్చే ధైర్యం ఏ జడ్జి చేయగలరు. అందుకే 1993లో సీనియర్ మోస్ట్ జడ్జి మాత్రమే సీజేఐ అవ్వాలని ఒక స్పష్టమైన రూల్ తెచ్చారు. రైట్. అంటే న్యాయ వ్యవస్థ స్వతంత్రత అనేది వాళ్ళిచ్చే తీర్పుల్లో మాత్రమే కాదు, వాళ్ల నియామక ప్రక్రియ నుండే మొదలవుతుందన్నమాట. సరే, అసలు సుప్రీంకోర్టు జడ్జి అవ్వాలంటే ఎలాంటి అర్హతలుండాలో చూద్దాం. ముందుగా వాళ్లు భారతీయ పౌరుడై ఉండాలి. అలాగే కనీసం 5 ఏళ్లపాటు ఏదైనా హైకోర్టులో జడ్జిగా చేసి ఉండాలి. లేదా 10 ఏళ్లపాటు హైకోర్టు అడ్వకేట్గా పనిచేసి ఉండాలి. ఒకవేళ ఈ రెండూ కాకపోయినా ఛాన్సుందా? ఉందండి. రాష్ట్రపతి దృష్టిలో గొప్ప న్యాయకోవిదుడై ఉంటే, అంటే డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అయితే చాలు, నేరుగా సుప్రీంకోర్టు జడ్జి అయిపోవచ్చు. ఇక్కడే చాలామందిని ఆశ్చర్యపరిచే ఒక ఫ్యాక్ట్ ఉంది. సాధారణంగా ఎమ్మెల్యే, ఎంపీ పదవులకైనా ఒక కనీస వయసు ఉంటుంది కదా, 21 ఏళ్ళు, 25 ఏళ్ళు అని. కాని రాజ్యాంగంలో సుప్రీంకోర్టు జడ్జి అవ్వడానికి కనీస వయసు పరిమితి అంటే మినిమం ఏజ్ అనేది ఎక్కడ చెప్పలేదు. అవును, ఇది పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేవారు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇక జీతాల విషయానికొస్తే సీజేఐకి నెలకు 2.80 లక్షలు, ఇతర జడ్జీలకు 2.5 లక్షల రూపాయలుంటాయి. ఇవి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి వస్తాయి కదా. అంటే ఈ జీతాలపై పార్లమెంట్లో ఓటింగ్ జరగదు. ఎప్పుడైనా దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి వస్తే తప్ప ఈ జీతాలను తగ్గించడానికి అస్సలు వీల్లేదు. ఎగ్జాక్ట్లీ. ఒకసారి జడ్జిగా వస్తే 65 ఏళ్లు వచ్చేవరకు పదవిలో ఉంటారు. జీతాల విషయంలో, నియామకాల విషయంలో అంత భద్రత ఉన్నప్పుడు వాళ్లని పదవిలోంచి తీసేసే ప్రక్రియ కూడా అంతే కఠినంగా ఉండి తీరాలి. ఇందాక మనం అనుకున్నట్లు ఒకసారి జడ్జిగా నియమితులైతే వాళ్లని తొలగించడం దాదాపు అసాధ్యం. దీన్ని మనం క్రికెట్తో పోల్చి చూడొచ్చు. అంటే అంపైర్ ఉదాహరణ చెప్తున్నారా? అవును. క్రికెట్లో అంపైర్ను నియమించేది బోర్డే అయినా
మ్యాచ్ జరుగుతున్నప్పుడు అంపైర్ నిర్ణయమే ఫైనల్. కెప్టెన్కు వ్యతిరేకంగా ఎల్బీడబ్ల్యూ అవుట్ ఇస్తే ఆ కోపంతో కెప్టెన్ వెంటనే అంపైర్ను తీసేయలేడు. ఒకవేళ అలా తీసేసే పవర్ ఉంటే ఏ అంపైర్ భయపడకుండా అవుట్ ఇవ్వలేడు కదా. కరెక్ట్. ఇక్కడ రాజకీయ నాయకుల ఆటగాళ్లైతే జడ్జీలు అంపైర్లు. ఆటగాళ్లకు భయపడకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికే ఈ తొలగింపు ప్రక్రియను అంత కఠినంగా మార్చారు. దీన్నే మనం ఇంపీచ్మెంట్ అంటాం. ఈ ప్రాసెస్ ఎంత కష్టమో చూద్దాం. 1968 జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారం ఒక జడ్జిని తొలగించాలంటే నిరూపితమైన దుష్ప్రవర్తన లేదా అసమర్థత అనే 2 కారణాలను మాత్రమే ఆధారంగా చూపాలి. అవును. ముందుగా ఒక మోషన్ ప్రవేశపెట్టాలి. లోక్సభలో అయితే 100 మంది ఎంపీలు, రాజ్యసభలో అయితే 50 మంది ఎంపీలు సంతకాలు చేసి ఇవ్వాలి. అప్పుడు స్పీకర్ లేదా చైర్మన్ దాన్ని స్వీకరించి విచారణ కోసం 3 సభ్యులతో ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీలో ఎవరెవరుంటారు? ఒక సుప్రీంకోర్టు జడ్జ్, ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరొక గొప్ప న్యాయకోవిదుడుంటారు. వీళ్ళు ఎంక్వైరీ చేసి జడ్జి తప్పు చేశారని నిర్ధారిస్తే మళ్లీ ఆ రిపోర్ట్ పార్లమెంటుకు వస్తుంది. అక్కడ స్పెషల్ మెజారిటీతో 2 సభల్లో పాసైతేనే రాష్ట్రపతి ఆ జడ్జిని తొలగిస్తారు. అబ్బో! ఇంత ప్రాసెస్ ఉంది కాబట్టే మన దేశంలో ఇప్పటివరకు ఏ సుప్రీంకోర్టు జడ్జిని కూడా తొలగించలేదు కదా. అవును. దానికి దగ్గరగా వచ్చిన ఏకైక కేసు 1991లో జస్టిస్ వి రామస్వామి గారిది. ఆయనపై వచ్చిన అభియోగాలు రుజువు అయినా కూడా లోక్సభలో ఓటింగ్కు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండటంతో ఆ తీర్మానానికి స్పెషల్ మెజారిటీ రాలేదు. రాజకీయాలకు న్యాయ వ్యవస్థకు మధ్య ఉన్న బ్యాలెన్స్ ఇక్కడ అర్థమవుతుంది. సరే, ఇప్పుడు కోర్టు ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఒకవేళ సీజేఐ పదవి ఖాళీగా ఉంటే ఎలా? ఆ సమయంలో రాష్ట్రపతి ఒక తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని, అంటే యాక్టింగ్ సీజేఐని నియమిస్తారు. అలాగే కోర్టు నడవడానికి తగినంత మంది జడ్జీలు లేనప్పుడు, అంటే కోరం లేనప్పుడు, హైకోర్టు జడ్జీలను అడ్హాక్ జడ్జీలుగా సుప్రీంకోర్టుకు తీసుకొస్తారు. దీనికి రాష్ట్రపతి పర్మిషన్ కావాలి కదా? ఖచ్చితంగా. రాష్ట్రపతి ముందస్తు అనుమతితో సీజేఐ వీరిని నియమిస్తారు. అవసరమైతే రిటైరైన జడ్జీలను కూడా పిలవచ్చు. కోర్టు పనులు ఎక్కడా ఆగిపోకుండా ఉండటానికి ఇదొక ఏర్పాటన్మాట. రైట్. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, సుప్రీంకోర్టు భవనం ఢిల్లీలో ఉంది. కానీ అక్కడ్నుంచే పనిచేయాలని రూలేమీ లేదు గదా. అవును. రాష్ట్రపతి అనుమతితో సీజేఐ ఈ స్థానాన్ని దేశంలో మరెక్కడికైనా మార్చవచ్చు. కానీ ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. రాజ్యాంగ సంబంధిత కేసులను విచారించడానికి కనీసం ఎంతమంది జడ్జీల బెంచ్ ఉండాలి? కనీసం 5 జడ్జీల బెంచ్ ఉండాలి. తీర్పులు మెజారిటీ ఓట్ ఆధారంగా ఇస్తారు. 5గురిలో 3 ఒకవైపుంటే వాళ్లమాటే నెగ్గుతుంది. కాని మిగిలిన 2 తమ డిసెంటింగ్ జడ్జ్మెంట్, అంటే భిన్నాభిప్రాయాన్ని కూడా రికార్డ్ చేయవచ్చు. జడ్జీలకు భద్రత ఎందుకివ్వాలో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. ఎందుకంటే వాళ్ల చేతిలో ఉన్న పవర్స్ ఎలాంటివి. ఆ అధికార పరిధినే మనం లీగల్ భాషలో జ్యూరిస్డిక్షన్ అంటాం. వీటిలో మొదటిది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కదా. అవును. పేర్లోనే ఉన్నట్లు ఇవి సుప్రీంకోర్టు వద్దనే ఒరిజినల్గా స్టార్ట్ అవ్వాలి. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య గొడవ వచ్చినా, 2 రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలు వచ్చినా అవి డైరెక్ట్గా సుప్రీంకోర్టుకే వెళ్లాలి. కానీ ఇక్కడొక మినహాయింపుంది. అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాలు ఈ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందకి రావు కదా. దానికి కారణమేంటి? చట్టపరమైన సమస్య కాదు. కోర్టులు కేవలం చట్టాలని విశ్లేషించగలవు, కాని నీటి ప్రవాహాల లెక్కలు కట్టలేవు. అందుకే వాటికోసం వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్స్ ఉంటాయి. రాజ్యాంగం రాకముందు చేసుకున్న పాత ఒప్పందాలు కూడా ఈ పరిధిలోకి రావు. చాలా లాజికల్గా ఉంది. ఇక రెండవ పెద్ద పవర్ రిట్ జ్యూరిస్డిక్షన్. సామాన్యుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే హేబియస్ కార్పస్ లాంటి రిట్స్ జారీ చేసి కాపాడే పవర్. ఇదొక డైరెక్ట్ హాట్ లైన్ లాంటిది. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ప్రాథమిక హక్కుల కోసం హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు రెండింటికి రిట్ పవర్ ఉంటుంది. పైగా హైకోర్టుకు ప్రాథమిక హక్కులకే కాకుండా ఇతర చట్టపరమైన విషయాల్లో కూడా రిట్స్ జారీ చేసే పవర్ ఉంది. అంటే హైకోర్టు రిట్ పరిధి విస్తృతమైనది. అవునా? మరి హైకోర్టుకే ఎక్కువ పవర్ ఉన్నప్పుడు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకే ఎందుకు వెళ్ళాలి? దాన్ని గ్యారంటర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని ఎందుకంటారు? తీర్పు ఒక రాష్ట్రానికే పరిమితం. కానీ సుప్రీంకోర్టు తీర్పు దేశం మొత్తానికి వర్తిస్తుంది. పైగా సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఇవ్వడమే ఒక ప్రాథమిక హక్కు, ఆర్టికల్ 32 ప్రకారం. దీన్నే అంబేద్కర్ గారు రాజ్యాంగానికి ఆత్మ మరియు హృదయం అన్నారు. వావ్! అంటే
మీకు అన్యాయం జరిగితే సుప్రీంకోర్టు గ్యారంటీగా తీసుకుంటుందన్నమాట. ఇక మూడవది అప్పిలేట్ జ్యూరిడిక్షన్. దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల తీర్పుల మీద అప్పీల్ చేసుకోవడం. కరెక్ట్. పాత రోజుల్లో సివిల్ కేసుల్లో సుప్రీంకోర్టుకు వెళ్లాలంటే ఆ కేసు విలువ కనీసం 20,000 రూపాయలు ఉండాలనే రూలుండేది. కానీ 1972లో 30వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ డబ్బు లిమిట్ తీసేశారు. ఈ అప్పీల్స్లో మరో బ్రహ్మాస్త్రం ఉంది, స్పెషల్ లీఫ్ పిటిషన్. మిలిటరీ కోర్టులు తప్ప దేశంలోని ఏ కోర్టు తీర్పుపైనైనా అప్పీల్ చేసుకునే విశేష అధికారం ఇది కదా. అవును. ఆ తర్వాత సలహాపూర్వక అధికారం అంటే అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. ఆర్టికల్ 143. రాష్ట్రపతికి న్యాయ సలహా అవసరమైతే సుప్రీంకోర్టును అడగవచ్చు. ఇప్పటివరకు 15 సార్లు ఇలా సలహా అడిగారు. కావేరీ జలాలు, రామజన్మభూమి, 2G స్పెక్ట్రమ్ లాంటి కేసుల్లో కోర్టు సలహా ఇచ్చింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కోర్టు ఇచ్చే సలహా రాష్ట్రపతి మీద బైండింగ్ కాదు, రైట్? ఎగ్జాక్ట్లీ. అది కేవలం మార్గదర్శకం మాత్రమే. అలాగే సుప్రీంకోర్టు ఒక కోర్ట్ ఆఫ్ రికార్డ్గా కూడా పనిచేస్తుంది. అంటే దాని తీర్పులు భవిష్యత్తు కేసులకు రెఫరెన్స్గా ఉంటాయి. దాని ధిక్కరిస్తే కోర్టు ధిక్కరణ చట్టం కింద శిక్షించే అధికారం ఉంటుంది. తన తీర్పులను తానే సరిదిద్దుకునే రివ్యూ పవర్ కూడా ఉంది. రైట్. ఈ అధికారాలతో పాటు చట్టాలను అర్థం చేసుకోవడానికి వాడే సిద్ధాంతాలు కూడా ఆసక్తికరం. ఉదాహరణకు డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. అంటే ఒక బుట్టలో 10 యాపిల్స్ ఉంటే ఒకటి కుళ్ళిపోతే ఆ కుళ్ళిన భాగాన్ని మాత్రమే కోసి పడేస్తాం కదా, అలాగనమాట. అవును. పార్లమెంట్ చేసిన చట్టంలో ఏదో ఒక సెక్షన్ రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే ఆ భాగాన్ని మాత్రమే వేరుచేసి కొట్టివేస్తుంది. మొత్తం చట్టాన్ని రద్దు చేయదు. అలాగే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్. సూర్యుడికి గ్రహణం పట్టినప్పుడు మాయమవడు, కేవలం మేఘాల వెనక దాక్కుంటాడు. అలాగే పాత చట్టాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే డీయాక్టివేట్ అవుతాయి, మళ్ళీ రాజ్యాంగ సవరణ జరిగితే యాక్టివేట్ అవుతాయి కదా. కరెక్ట్. ఎంత అద్భుతంగా కనెక్ట్ చేశారో కదా. ఇదంతా బాగానే ఉంది కానీ పరీక్షల్లో అభ్యర్థులు ఎక్కడ బోల్తా పడతారో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ముఖ్యం. మొదటి ట్రాప్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ దగ్గరే. కింది వాటిలో ఏది సుప్రీంకోర్టు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ పరిధిలోకి రాదు అని అడుగుతారు. ఆప్షన్స్లో అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు ఉంటుంది. అవును. చాలామంది ఇది డైరెక్ట్గా సుప్రీంకోర్టుకే వెళ్తుంది అనుకుంటారు. కానీ ఆన్సర్ అదే, దానికి ట్రిబ్యునల్స్ ఉంటాయి. రెండవ ట్రాప్ రిట్ జ్యూరిస్డిక్షన్. ఎవరికి పవర్ ఎక్కువ అంటే చాలామంది సుప్రీంకోర్టు అనుకుంటారు. కానీ ఆన్సర్ ఏంటి? ఆన్సర్ హైకోర్టు. హైకోర్టుకే రిట్ జారీ చేసే విస్తృతమైన పవర్ ఉంటుంది. మూడవది నియామకాలకు సంబంధించి. ఎన్జేఏసీ ని తీసుకువచ్చిన రాజ్యాంగ సవరణ ఏది? 15లో కొట్టివేశారు. సుప్రీంకోర్టు చేతిలో పూర్తిగా కొట్టివేయబడిన ఏకైక రాజ్యాంగ సవరణ ఇదే. ఇక తొలగింపు గురించి అడిగితే కేవలం నిరూపితమైన దుష్ప్రవర్తన లేదా అసమర్థత అని ఆన్సర్ చేయాలి. ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్తోనే మార్కులు డిసైడ్ అవుతాయి. మనం ఈనాటి విశ్లేషణ చివరికి వచ్చేశాం. ఒక్కసారి త్వరగా రీక్యాప్ చేద్దాం. మనది సమీకృత న్యాయ వ్యవస్థ. నియామకాలు కొలీజియం సిస్టమ్ ద్వారా జరుగుతాయి. తొలగించే విధానం చాలా కఠినం. అలాగే ఒరిజినల్, అపీలేట్, రిట్, అడ్వైజరీ లాంటి అపారమైన అధికారాలు కోర్టుకు ఉన్నాయి. అవును. ఇక్కడ అమెరికా సుప్రీంకోర్టుతో ఒక చిన్న పోలిక చూద్దాం. అమెరికాలో రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను పెంచడానికి వాళ్ల పార్లమెంటుకు వీల్లేదు. కానీ మన పార్లమెంటుకు సుప్రీంకోర్టు అధికార పరిధిని అవసరమైతే మరింత పెంచే పవర్ ఉంది. తగ్గించే హక్కు మాత్రం లేదు. అంటే పార్లమెంటు న్యాయ వ్యవస్థను బలోపేతం చేయగలదు కానీ బలహీనపరచలేదు. ఒక వ్యవస్థ ఇంకో వ్యవస్థను గౌరవిస్తూనే బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తోందో ఇది స్పష్టం చేస్తోంది. నిజమే. ఇక్కడే మనందరం ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. ఒకవైపు ప్రజలచే ఎన్నుకోబడిన పార్లమెంటుకు చట్టాలను చేసే అత్యున్నత అధికారం ఉంది. మరోవైపు ఆ చట్టాలను సమీక్షించి కొట్టివేసే జ్యుడిషియల్ రివ్యూ పవర్ సుప్రీంకోర్టుకుంది. మరి ప్రజాప్రతినిధులు ఉంటే సభ గొప్పదా, లేక రాజ్యాంగాన్ని కాపాడే న్యాయస్థానం గొప్పదా? ఈ రెండు వ్యవస్థల మధ్య బ్యాలెన్స్ దెబ్బతింటే అసలు ప్రజాస్వామ్యం ఏమవుతుంది? దీని గురించి మనమంతా లోతుగా ఆలోచించాలి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. ఒకసారి ఇలా ఊహించుకుందాం. ఒక ప్రత్యేకమైన ఉద్యోగం ఉంది. ఆ ఉద్యోగం చేస్తున్న వారికి జీతాలు ఒక ప్రత్యేకమైన ప్రభుత్వ నిధి నుండి వస్తాయి. ఆ జీతాలను ఎవ్వరూ తగ్గించలేరు. వినడానికి చాలా బాగుందే. అవును కదా.
పైగా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు దేశ ప్రధాని తీసుకున్న నిర్ణయాలను సైతం కొట్టివేయగలవు. ఇక ఆ ఉద్యోగం నుంచి వాళ్ళని తీసేయాలంటే ఒక రకంగా దేవుడు దిగివస్తే తప్ప సాధ్యం కాదు అన్నంత కఠినంగా ఉంటుంది ఆ ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ. వినడానికేదో హాలీవుడ్ సినిమాలో సూపర్ హీరో పాత్రలా అనిపిస్తోంది కదా. కానీ మన దేశంలో నిజంగానే అలాంటి అత్యంత శక్తివంతమైన పదవి ఒకటి ఉంది. అదే భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి. కరెక్ట్. మన ప్రజాస్వామ్య వ్యవస్థకు వాళ్ళొక రకంగా కాపలాదార్లు. కేవలం చట్టాలను అమలు చేయడం మాత్రమే కాదు, మనందరి ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా చూసుకునే బాధ్యత కూడా వాళ్లదే. అవును. అందుకే ఈనాటి మన సమగ్ర పరిశీలనలో భారత రాజ్యాంగంలోని అత్యంత కీలకమైన భాగమంటే భారత సుప్రీంకోర్టు గురించి డీప్ డైవ్ చేయబోతున్నాం. రైట్. మన ముందు రాజ్యాంగంలోనే 5వ భాగంలో ఉన్న ఆర్టికల్స్ 124 నుండి 147 వరకు ఉన్న అంశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు నిర్మాణం, అధికారాలు ఎలా ఉంటాయో తెలిపే పత్రాలివి. అసలు ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, న్యాయమూర్తుల నియామకం చుట్టూ ఇన్ని దశాబ్దాలుగా ఎందుకు అంత వివాదం నడుస్తోంది అనే విషయాలను ఈరోజు విశ్లేషిద్దాం. తప్పకుండా. అలాగే పోటీ పరీక్షల కోణంలో ఎక్కువగా తప్పులు జరిగే కీలకమైన అంశాలేమిటి అన్నది కూడా మాట్లాడుకుందాం. బేసిక్గా ఇది కేవలం కోర్టుల గురించిన చర్చ కాదు, మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ గుండెకాయ ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకునే ప్రయత్నం అన్నమాట. అబ్సల్యూట్లీ. ఈ ప్రయాణాన్ని మనం ఒక చిన్న పోలికతో మొదలుపెడదాం. సాధారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలనగానే అమెరికా, ఆ తర్వాత భారతదేశం గుర్తుకొస్తాయి కదా. అవును. కాని న్యాయ వ్యవస్థ నిర్మాణంలో ఈ రెండు దేశాలకు చాలా పెద్ద తేడా ఉంది. అమెరికాలో చూస్తే డబుల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ ఉంటుంది. అంటే కేంద్ర చట్టాలను అమలు చేయడానికి ఫెడరల్ కోర్టులుంటే, రాష్ట్ర చట్టాలను అమలు చేయడానికి మళ్లీ ఆయా రాష్ట్రాలకు సొంతంగా వేరే కోర్టులుంటాయి. ఓహో, అంటే రెండు వేర్వేరు ట్రాక్ల మీద నడిచే రైలు లాంటిదన్నమాట. ఎగ్జాక్ట్లీ. కాని మన దగ్గర అలా ఉండదు. భారతదేశంలో ఉన్నది సమీకృత న్యాయ వ్యవస్థ, అంటే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక భారీ కార్పొరేట్ సంస్థను ఉదాహరణగా తీసుకోవచ్చు అనుకుంటా. ఒక పెద్ద కంపెనీకి దేశవ్యాప్తంగా ఎన్నో బ్రాంచ్లుంటాయి, కానీ రూల్స్ ఒకటే ఉంటాయి కదా. అవునవును. ఫైనల్ డిసిషన్ అంతా ఆ హెడ్ ఆఫీస్ చేతిలోనే ఉంటుంది. అలాగే మన దేశంలో టాప్లో సుప్రీంకోర్టు ఉంటుంది, దాని కింద రాష్ట్రాల్లో హైకోర్టులు, వాటి కింద జిల్లా కోర్టులు ఉంటాయి. కేంద్ర చట్టాలైనా రాష్ట్ర చట్టాలైనా ఈ ఒకే సిస్టమ్ రెండింటినీ అమలు చేస్తుంది. ఈ అద్భుతమైన నిర్మాణాన్ని మనం 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి తీసుకున్నాం కదా. అవును. మన సుప్రీంకోర్టు జనవరి 28, 1950న లాంఛనంగా ప్రారంభమైంది. అప్పటి వరకు ఉన్న ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా స్థానాన్ని ఇది భర్తీ చేసింది. అంతేకాదు, బ్రిటిష్ కాలం నాటి ప్రివీ కౌన్సిల్ అనే అత్యున్నత అప్పీల్ కోర్టు స్థానాన్ని కూడా తీసుకుని మన దేశంలోనే హయ్యెస్ట్ కోర్టుగా మారింది. ఒక చిన్న డౌట్. దేశ జనాభా పెరిగే కొద్దీ కేసులు కూడా పెరుగుతాయి కదా. సుప్రీంకోర్టు మొదలైన కొత్తలో, అంటే 1950లో, అందులో ఎంతమంది జడ్జీలుండేవారు? అప్పట్లో కేవలం 8 మందే మాత్రమే ఉండేవారు. ఒక ప్రధాన న్యాయమూర్తి, 7 ఇతర జడ్జీలు. అబ్బా, కోట్లాది మంది ప్రజలున్న దేశానికి 8 మందేనా? చాలా తక్కువ కదా. ఆ విషయం రాజ్యాంగ నిర్మాతలకు ముందే తెలుసు. అందుకే కాలక్రమంలో కేసులు పెరిగే కొద్దీ ఈ జడ్జీల సంఖ్యను పెంచే పవర్ను పార్లమెంట్కు ఇచ్చారు. అలా పెంచుతూ వచ్చి 2019 చట్టం ప్రకారం ప్రస్తుతం ఆ సంఖ్య 34కి చేరింది. అంటే ఒక సీజేఐ, 33 ఇతర న్యాయమూర్తులు ఉంటారన్నమాట. ఈ సంఖ్యను పెంచడం అనేది ఒక పరిపాలనాపరమైన నిర్ణయం. కానీ ఆ కుర్చీల్లో కూర్చునే జడ్జీలను ఎవరు ఎంపిక చేస్తారు అనేది మాత్రం ఒక పెద్ద డ్రామాకు దారితీసింది కదా. ఖచ్చితంగా. న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారని రాజ్యాంగం చెబుతోంది. కానీ ఇక్కడే ప్రధాన న్యాయమూర్తితో కన్సల్టేషన్ లేదా సంప్రదింపులు జరపాలి అనే రూల్ దగ్గర పెద్ద యుద్ధమే జరిగింది. ఆ యుద్ధాన్నే మనం లీగల్ భాషలో 3 జడ్జెస్ కేసెస్ అని పిలుస్తాం, రైట్? అవును. అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే, రాజ్యాంగంలో సంప్రదింపులు చెయ్యాలి అని రాసి ఉంది. సరే, రాష్ట్రపతి సలహా అడిగాడు. ఆ సలహాను రాష్ట్రపతి ఖచ్చితంగా పాటించాలా వద్దా? సంప్రదింపులంటే జస్ట్ ఒక ఒపీనియన్ తీసుకోవడమా, లేక ఖచ్చితంగా ఒప్పందానికి రావడమా అన్నది మెయిన్ పాయింట్. 1981లో వచ్చిన మొదటి జడ్జెస్ కేసులో చూస్తే సుప్రీంకోర్టు ఒక రకంగా ప్రభుత్వానికి అనుకూలంగానే చెప్పింది కదా. సంప్రదింపులంటే సమ్మతి కాదు, అంటే కన్కలెన్స్ కాదు, జస్ట్ అభిప్రాయాలు పంచుకోవడం మాత్రమే అని. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రధాన న్యాయమూర్తి సలహా ఇచ్చినా దాన్ని వినాలా వద్దా అనేది ప్రభుత్వం ఇష్టమన్మాట. కానీ ఆ పరిస్థితి ఎక్కువకాలం లేదు. 1993లో వచ్చిన
రెండవ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును పూర్తిగా మార్చేసింది. ఏం చెప్పింది? న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడాలంటే సంప్రదింపులు అంటే ఖచ్చితంగా సమ్మతి ఉండాల్సిందే అని తేల్చేసింది. అంటే సీజేఐ ఇచ్చే సలహాను రాష్ట్రపతి ఖచ్చితంగా పాటించాలి. ఓహో, అప్పుడు పవర్ మొత్తం సీజేఐ చేతిలోకి వెళ్ళిపోయిందా? అక్కడ ఒక చిన్న ట్విస్టుంది. సీజేఐ తన ఇష్టమొచ్చినట్టు ఒంటరిగా నిర్ణయం తీసుకోకూడదు. తన ఇద్దరు సీనియర్ సహోద్యోగులతో చర్చించి డెసిషన్ తీసుకోవాలి. ఆ తర్వాత 1998లో మూడవ జడ్జెస్ కేసుతో అసలు సిసలైన కులీజియం వ్యవస్థ పూర్తిస్థాయిలో పుట్టుకొచ్చింది. అంటే ఈ కులీజియంలో ఎంతమందుంటారు? సీజేఐతో పాటు 4 అత్యంత సీనియర్ న్యాయమూర్తులుంటారు. ఈ 5గురిలో ఏ ఇద్దరూ వ్యతిరేకించినా సరే ఆ పేరును ప్రభుత్వానికి సిఫార్సు చెయ్యకూడదని సుప్రీంకోర్టు చాలా గట్టిగా చెప్పింది. ఈ కులీజియం వ్యవస్థను బయటనుంచి చూసేవారికి ఒక డౌట్ రావడం సహజం. ప్రపంచంలో ఎక్కడైనా ఒక ఖాళీ ఏర్పడితే బయట ఉన్న ఒక సంస్థ నియామకాలు చేపడుతుంది. కానీ ఇక్కడ జడ్జీలను జడ్జీలే ఎన్నుకుంటున్నారు. ఇదొక క్లోజ్డ్ క్లబ్లాగా